లగేజ్ బ్యాగ్ చేసుకొచ్చాం. లివ్ ఇట్ టుడే. మాతో కలిసిపోయావు రాము. ఫ్యామిలీతో, మాతో, పిల్లలతో, అందరితో కలిసిపోయావు. స్టార్టింగ్ లో నువ్వు వచ్చినప్పుడు గుర్తుందా నువ్వు ఎలా ఉండేవాడు? హ్యాపీగా, హానెస్ట్ గా, పొలైట్ గా, అలా దూరంగా జరిగి ఉండేవాడు. ఆ పిల్లలు ఎవరితో మాట్లాడరు, బట్ దే కాల్ యూ డాడా. ఎవరు పిలవరు. అది ఎవరిని పిలిచింది కూడా నేను చూడలేదు ఇప్పుడు. కానీ ఇన్ని తెలిసినా కూడా రా, నువ్వెవరు అనేది నాకు తెలియదు. నీకు అర్థమైందా? నువ్వెవరో నాకు తెలియదు. కానీ నువ్వు మాతోనే ఉంటున్నావు, మాతోనే తింటున్నావు, హ్యాపీగా ఉంటున్నావు, బాధపడుతున్నావు, ఫెస్టివల్, బర్త్డేస్ అన్నిటికీ మా ఫ్యామిలీలో ఒక పార్ట్ అయిపోయావు. కానీ నీ ఫ్యామిలీ ఏంటి అనేది నాకు తెలియదు. నువ్వెవరు? అట్లీస్ట్ ఫోటో, ఒక్క మెమరీ, ఒక్కటి, ఎనీథింగ్. కానీ నీ బాక్స్ లో ఈరోజు ఫోటో దొరికింది. బ్యూటిఫుల్. స్మైల్. కళ్ళు సేమ్ నాలాగే ఉన్నాయి కదా. సేమ్ నాలాగే ఉన్నాయి కదా. సిస్టర్. సిస్టర్. నా సిస్టర్ ఫోటో ఇక్కడ ఎలా వచ్చింది? నువ్వు ఎందుకు మాతో ఉన్నావు? ఎందుకు మాతో తిరుగుతున్నావు? ఆ? తను చనిసి చాలా రోజులు అవుతుంది, కానీ ఆ ఫోటో నీ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు చెప్తున్నా రామ్, తను నీ వల్లే కానీ మిస్ అయ్యింది అని నాకు తెలిసిందంటే నువ్వు నా బ్రదర్ అని చూడను, మా పిల్లలకి డాడా అని చూడను, ఏది చూడను. చెప్తున్నా ఇప్పుడే ఇక్కడ నేను చంపి పడ్డను. ఎవరు నువ్వు చెప్పు? సేఫ్ గానే ఉన్నా చెప్పరా? రామ్, తను సేఫ్ గానే ఉన్నా చెప్పరా?